మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తి నిజంగా బాధేస్తుంది ఆలోచిస్తుంటే. మానసికంగా ఏదో ఆయనకు ఒక చికిత్స అవసరం ఉన్నట్టుంది, సన్ స్ట్రోక్ ఉన్నట్టుంది. వాళ్ళ కొడుకు చేయబట్టి ఆయన రాజకీయంగా ఇవాళ ఆయనకు పని లేకుండా పోయింది కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో, అటు మల్కాజ్గిరికి కాకుండా ఒకసారి మెదక్ అంటాడు, ఒకసారి సిద్దిపేట అంటాడు, నిన్న సిరిసిల్ల అంటుడు, మల్కాజ్గిరి అంటుండు, దోబికా కుత్తానా ఘర్కానా ఘాట్కా అని హిందీలోకి హిందీకే అన్నారు కావచ్చు. అదే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత ఏమంటాడు? ఇప్పుడు రౌడీయిజం అని రాష్ట్రంలో జరుగుతున్నదా అని అనగానే నన్ను రౌడీ అని అంటావా అని అంటే ఆయన లోపల ఉన్న గిల్టీ ఫీలింగ్. అవును, మరి ఆనాడు నువ్వు ఏ పార్టీలో అవుతున్నావో, టీడీపీలు ఉన్నప్పుడు ఆనాడు అదే ప్రభుత్వం కదా, అప్పుడు వాళ్ళు నిన్ను తడిపారు చేసిర్రు, నగర బహిష్కరణ చేసిర్రు. తర్వాత నువ్వు ఎంపీ టికెట్ తెచ్చుకుందాం అనుకున్నావు. రికార్డు అసలు 8 ఏప్రిల్ 2014 అనేది ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ రికార్డు అది. ఎందుకంటే ఒక్క వ్యక్తి ఒకటే రోజు 8 ఏప్రిల్ 2014, ఈ డేట్ చెక్ చేసుకోండి అందరు కూడా. పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి టీడీపీ, మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్, సాయంత్రానికి వచ్చేసరికి టీఆర్ఎస్. పొద్దున టీడీపీలో టికెట్ రాలే, కాంగ్రెస్లో వేయండు, కండువా కప్పుకున్నాడు. కండువా కప్పుకునేసరికి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేము టికెట్ ఇస్తలేము అనేసరికి సాయంత్రానికి కాలు మొక్కే పరిస్థితి. రాజకీయంగా ఆయనకు అన్ని అవకాశాలు వచ్చినాయి. ఆయన వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, నేను వాళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా, వీళ్ళ చరిత్ర గురించి మాట్లాడతా. ఎందుకు మీ చరిత్ర తెలియదు అనుకుంటుర్రా? షామీర్పేట్లో, కంటోన్మెంట్లో, ఏది టోల్ గేట్ల దగ్గర వసూలు చేసే వాళ్ళు ఉంటారు చూడండి. అప్పుడు టోల్ గేట్లు వాహనాలు పోతుంటే ఆ వసూళ్ళ చందాలు తీసుకున్న గుండాలను పెట్టి చందాలు తీసుకొని అక్కడికి వెళ్ళి మొదలుపెట్టిన హ్యాండ్ గ్రాబర్, ఒక ఉమెనైజర్. ఇలా మీరు చేయని హరాజ్మెంట్ అనేది ఆ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఉండదు. ఇలా మీరు పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నారు. ఇలా హరీష్ రావు గారి మీద పోటీ చేసే దమ్ము నీకుందా? చలో భయ్, నువ్వు మొగోనువు అయితే హరీష్ రావు గారి మీద సిద్దిపేటలో పోటీ చేసి నువ్వు గెలిచి చూపియ్యా. నేను ముక్కు భూమికి రాకి నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. హరీష్ అన్నకి ఇట్లా సిద్దిపేటలో ఓడగొట్టే దమ్ము నీకుంటే. ఇవాళ మీరు హనుమంతరావు గారు, మీరు కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, ఇలా హరీష్ రావు గారి మీద కానీ ఇట్లా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.